కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు భరోసా రైతు బంధుగా ఉన్నటువంటి దాన్ని రైతు భరోసాగా మార్చి రైతు భరోసాను ఖచ్చితంగా ప్రతి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చింది. అయితే ఎన్నికల హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఎన్నికల హామీలో అయితే 15,000 రైతు భరోసా పెంచి ఇస్తానని చెప్పింది. ఖచ్చితంగా రైతు భరోసా 15,000 ఇవ్వాల్సిందే, రైతులను మరొకసారి మోసం చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాల వైపు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే జనవరి 26 నుండి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు దాదాపు 3.7 లక్షల మంది రైతులకి దాదాపు 570 కోట్ల వరకు కూడా రైతు భరోసా జమ అయిందని చెప్పేసి ఇప్పుడు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ జనవరి 26 నుండి మొదలైనటువంటి రైతు భరోసా ప్రతి ఎకరాకి 12,000 చొప్పున ఏదైతే ఇస్తుందో, గతంలో రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం పుట్టలకు చెట్లకు గుట్టలకి రైతు భరోసా ఇచ్చింది. కానీ ఇప్పుడు సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకు అనుగుణంగానే సాగులో ఉన్న ప్రతి ఎకరాకి ప్రతి గుంటకి ఖచ్చితంగా రైతు భరోసా అందిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందులో భాగంగానే ఖచ్చితంగా సాగు చేసే ప్రతి గుంటకు కూడా రైతు భరోసా అందుతుంది, నిధులు జమ అవుతున్నాయని చెప్పేసి అధికారులు నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు మొదటి నుంచి అంటే చిన్న నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మొదట ఎకరాలోపు ఉన్న వాళ్ళకి, తర్వాత 2-3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకి మొదటగా నిధులు జమ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే దాదాపు ఇప్పటి వరకు కూడా 3.7 లక్షల మందికి 570 కోట్ల వరకు సుమారుగా జమ అయిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే కాకుండా రైతు భరోసాతో పాటు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలీలకు కూడా అండగా ఉంటుంది అని చెప్పేసి ఇంతమందికి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగానే రైతు భరోసా పాటు రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆత్మీయ భరోసా కూడా అప్పుడు మేనిఫెస్టోలో 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ మరొకసారి అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో 15,000 పెంచి ఇస్తాము, ప్రస్తుతం 12,000 రైతు కూలీల అకౌంట్ లో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే రైతు భరోసా ఒకటే ప్రస్తుతం జమ అవుతున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇంకా రైతు భరోసా పక్కన పెడితే ఇంకా ఆత్మీయ భరోసా మాత్రం ఇప్పటికైతే నిధులు జమ కాలేదని చెప్పేసి క్లియర్ గా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ రైతు భరోసా ప్రక్రియ అయితే దాదాపు మార్చి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్చి వరకు కూడా ఒక్కొక్కరిగా వాళ్ళ అకౌంట్ లో నిధులు జమ అవుతాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా రైతు భరోసా కూడా నిరంతర ప్రక్రియ. మార్చి వరకు ఖచ్చితంగా ఎవరు రాకపోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఇతరత్ర సంబంధిత సమస్యలు ఏవైనా కూడా ఖచ్చితంగా ఆయా జిల్లాల వారిగా కావచ్చు, గ్రామాల వారిగా ఉన్నటువంటి అధికారుల వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఖచ్చితంగా పరిష్కారం అయ్యే విధంగా వాళ్ళు పని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. చూడాలి మార్చి వరకు పూర్తి స్థాయిలో రైతు భరోసా కంప్లీట్ అవుతుందా, లేదా రైతు రుణమాఫీ లాగానే ఇప్పటికీ అది పెండింగ్ లోనే కొనసాగుతుంది. ఇప్పటికి రైతు రుణమాఫీ చాలా మందికి ఇంకా లబ్ధి చేకూరలే అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సందర్భమే కాకుండా ఇటు అధికారిక ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా కొన్ని టెక్నికల్ సమస్య వల్ల రైతు రుణమాఫీ ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు, అవి కేవలం టెక్నికల్ ఇష్యూసే కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి తప్పిదం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇదే తరహాలో రైతు భరోసా కూడా మార్చి లోపు కంప్లీట్ అవుతుందా, లేదా ఇంకా అది ఎక్స్టెండ్ అవుతుందా అని మాత్రం వెయిట్ చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.